ఓం గురుభ్యో నమ. ఓం వాసుదేవాయ నమో నమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భక్తి టీవీ ప్రేక్షకులకు, ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని, ఒక ముఖ్యమైనటువంటి ఆహ్, ఫలితాలనిచ్చే విషయాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దీన్ని గనక ఈ వీడియో పూర్తిగా వింటే టోటల్‌గా అన్ని విషయాలు చెప్తాము. ఈ విషయం మనం గమనించి ఆచరిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం, లక్ష్మీదేవి నిలబడుతుంది. అభివృద్ధి పడతారు. మీ కుటుంబాలు కూడా డెవలప్ అయితాయని నేను ఆశించుకుంటూ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమం చేయకూడదు, మనం మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలంటే, మనం ఆర్థికంగా అభివృద్ధి పడాలి, ఆర్థికంగా బాగుండాలంటే ఏం చేయాలనే విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యమైన పర్వదినం అని చెప్పొచ్చు. 24 ఏకాదశిలు వస్తాయి సంవత్సరానికి. అయితే అందులో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది. ఇది అన్ని వైష్ణవ ఆలయాల్లోన, వైష్ణవ ఆశ్రమాల్లో కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా తెలియజేస్తుంటారు, చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహావిష్ణువు ఆ రోజు వారి యొక్క దేవాలయ తలుపులు తెరుచుకొని ఉంటాయి. ఆ మహావిష్ణువు మన భూమి మీదకి వస్తాడు. మనల్ని అందరినీ చూస్తాడు, పరిపాలిస్తాడు. మనల్ని అందరినీ చల్లగా కాపాడాలని ఆయన చూస్తూ వస్తాడనమాట. అందుకే ఆ ఆలయాలన్నీ తెరిచి ఉంటాయి ఆ రోజు. కోటి ఏకాదశి రోజు మంగళవారం, వచ్చే ఒక మంగళవారం కాక మళ్ళీ మంగళవారం, ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవాలయాలన్నీ తెరుచుకుంటాయి. తర్వాత ఉత్తర ద్వారం ద్వారా మనము ఆ దేవాలయాలకు ప్రవేశించి ఆ స్వామివారిని మనము దర్శనం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు ఇస్తాయని మన శాస్త్రజ్ఞులు, పురాణాలు, గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయన్నమాట. విష్ణుమూర్తి మనకు ఎన్ని రూపాల్లో, ఎన్ని అవతారాల్లో దర్శనమిచ్చారో అన్ని దేవాలయాలకు వెళ్ళండి. ఒక చోట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, ఇంకో చోట రాముడు ఉంటాడు, ఇంకో చోట ఇలా అవతారాలు మహావిష్ణువు ఎత్తాడు. కాబట్టి ఆ అవతారాల్లో ఏ అవతారంలో ఉన్న దేవాలయానికైనా మనం వెళ్ళొచ్చు. నేను టెంపుల్‌కి, తిరుపతికి వెళ్ళలేకపోయాను అని మీరు బాధపడకండి. నేను కృష్ణుని ఆలయం వెళ్ళలేదని బాధపడకండి. మనకి అందుబాటులో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకు అన్ని సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నమాట. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు అన్ని శుభప్రదంగా మనకి ఆ దేవుడు ప్రసాదిస్తాడు. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున దాన ధర్మాలు కూడా చేయండి. ముఖ్యంగా ఆవులకు బెల్లం తినిపించండి. చాలా మంచి పాజిటివ్ థింగ్స్ ఏర్పడతాయి. అంటే అన్ని అనుకూలంగా ఉంటాయని ఇందులోని ఇది అనమాట. తర్వాత మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి బాగా నిలవాలా, లక్ష్మీదేవి అంటే డబ్బులు బాగా నిలవాలంటే ఒక పని చేయండి మీరు. స్త్రీలందరూ ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా చేసుకొని
వాకిట్లో కడపమాన మీద వాకిట్లో ముగ్గు పెట్టి పూలు చల్లి దేవునికి మన పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పసుపు గుడ్డ అంటే కర్చీఫ్‌లాగా పసుపు గుడ్డ తీసుకోండి. అందులో ఫస్టు పసుపు, తర్వాత కుంకుమ వేయండి. తరువాత 5 బిర్యానీ ఆకులు. ఆ బిర్యానీ ఆకులు ఎటువంటి ఇట్లా చినిగిపోకోకుండా, రంధ్రాలు పడుకోకుండా ఉన్నటివే 5 బిర్యానీ ఆకులు తీసుకోండి. తర్వాత ధనియాలు కొన్ని ఒక స్పూన్‌తో, ధనియాల పొడి కాదు ధనియాలే. ధనియాలు వేయండి. తర్వాత మిరియాలు కూడా ఒక స్పూన్‌తో వేయండి. తరువాత ఆ గుడ్డలోకే 11 రూపాయి బిల్లులైనా వచ్చు, ఒక రూ. 10 నోటు, రూపాయి బంద అట్లానే ఎయచ్చు. 2 రూ. 5 బందాలు, ఒక రూపాయి కాయిన్ ఎట్లనే ఎయచ్చు. ఈ విధంగా చేసి తరువాత అవన్నీ ఏసిన తర్వాత పసుపు, కుంకుమ వేయాలి. పసుపు, కుంకుమ వేసిన తర్వాత కొన్ని బియ్యం అక్షింతల మాదిరిగా చేసుకొని బియ్యం ఏసాలి. ఏసి ఆ గుడ్డకి చుట్టూ గంటేయాలి. ముడి వేసి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కుంకుమ కానీ, ఇది గంధం కానీ, దాంట్లో విష్ణు నామాలు ఉంటాయి కదా, 3 నామాల మాదిరిగా ఆ 3 ఆ బట్టకి మనం చుట్టిండే బట్టకి 3 నామాలు ఇలా విష్ణు నామాలు ఆ 3 నామాలు పెట్టి మనం ప్రతిరోజు వినియోగిస్తున్న బియ్యం డబ్బాలో మనము వేసుకోవాలి. బియ్యం డబ్బాలో లోపలికి పెట్టి పైన బియ్యం వేసుకోవాలి. ఆ బియ్యం కూడా ప్రతి వారం కూడా ఆ బియ్యం డబ్బాకి కుంకుమ, పసుపు పెట్టి పూజ చేయాలి. ఆ విధంగా ధనము అనేది మనకి ఇంట్లో సౌభాగ్యం సూచిస్తుంది. ధనం అనేది ఖచ్చితంగా నిలబడుతుందనమాట. మీరు ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆ గంటని అంటే, కనీసం నెల రోజులు పెట్టుకోవాలి. లేదా సంవత్సరం వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఒకటి, ఆ బియ్యంలో ఉండేటివి తీసుకున్నప్పుడు అన్నీ తీసేసుకొని మళ్ళా దాంట్లోకి పెట్టి మళ్ళా బియ్యం పోయండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఆ బియ్యంలో ఎప్పుడు క్లీన్‌గా ఉండాల. బియ్యం డబ్బా క్లీన్‌గా ఉండాలా. చుట్టుపక్కన బియ్యం డబ్బా పెట్టేటప్పుడు బియ్యం డబ్బా కింద అలాగే పెట్టకూడదు. దాని కింద ఒక పేపర్ ఎయాల. లేకుంటే ఒక మ్యాట్ ఎయాల. ఈ విధంగా బియ్యం డబ్బాని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆ లక్ష్మీదేవి చాలా వరకు మనకి ఇదవుతుందనమాట. తర్వాత ఆ ముక్కోటి ఏకాదశి రోజు అబద్ధాలు ఆడకూడదు. తర్వాత ఇంట్లో గలాట్లు కానీ, కొట్లాటలు గానీ, జగడాలు గానీ ఆడకూడదు. సత్యమనే పలకాలి. అదేవిధంగా ఆ రోజు మనకు చేతనైనంత వరకు అన్నదానం చేయాలి. ఆ విష్ణుమూర్తి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచిపెట్టాలి. ఈ విధంగా ఎవరైతే అన్ని కార్యక్రమాలు చేస్తారో ఆ మహావిష్ణువు ప్రీతి పాత్రమైనటువంటి ఇల్లు ఇదే నాకే అని చెప్పేసి మీ ఇంటి వైపు వస్తాడు. మీ ఇంట్లో ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమంటే, ఉదయాన్నే ఎవరైతే 4 గంటలకు లేసి ఇల్లు శుభ్రం చేసి, కడపమాన మీద నీళ్ళేసి, పసుపు, కుంకుమ పెట్టి, ఉదిగడ్డి ముట్టిస్తారో వాళ్ళింట్లో ప్రతిరోజు లక్ష్మీదేవి వస్తదంట. ఈ విధంగా చెయ్యండి. మంచి సత్ఫలితాలు వస్తాయి. మంచి జరుగుతుంది. ఆ విధంగా ఆ ముక్కోటి ఏకాదశి రోజున ఇన్ని కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని రోజులు కూడా సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే
చిరస్థాయిగా ఉంటుంది. జై హింద్.